తెలంగాణలో లాఠీ చార్జ్ అనేది ఆంధ్ర పాలకుల మీద మన రాష్ట్రం, మన నిధులు, ఏవైతే ఉన్నాయో మనకు కావాలని అప్పుడు జరిగిన ఉద్యమంలో లాఠీ చార్జ్ అయింది. మళ్ళీ నిన్న మొన్న ఏదైతే యూనివర్సిటీలో లాఠీ చార్జెస్ మళ్ళీ మహిళలను చూడకుండా లాఠీ చార్జీలు చేసిల్లు. ఇదెలా ఇప్పుడు సమర్థిస్తారు అక్కడ మీరు? సందట్లో సడేమి అన్నట్టు విద్యార్థులు ఎప్పుడు తప్పు చేయరు. విద్యార్థులు ఎప్పుడు రాళ్ళు ఇవ్వరు. విద్యార్థులు అనేవాళ్ళు ఎప్పుడు ఎవరిని గాయపరచరు. వాళ్ళకై వాళ్ళు బాధపడతారు తప్ప ఒకళ్ళని గాయపరచరు. కానీ విద్యార్థుల ముసుగులో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అసాంఘిక శక్తులను పంపించి పోలీసుల పైన ఎంతమంది డీసీపీ గాయపడిండు అక్కడ. ఒక ఐపీఎస్ గ్రూప్ 1 అధికారి వీళ్ళు గాయపడ్డారు. డీఎస్పీలు వాళ్ళు గాయపడ్డారు. వాళ్ళ మీద దాడి చేస్తే చట్టం ప్రకారం చర్య తీసుకోవద్దా? వాళ్ళ ప్రొఫెసర్‌లతోని అక్కడ ఏం జరుగుతా ఉంది? ప్రొఫెసర్‌లని తప్పు. తీసుకొని వాళ్ళు ప్రొఫెసర్లు కాదు. వెళ్తా ఉన్న వాళ్ళు నేపథ్యంలో సంఘ ప్రొఫెసర్‌లను విద్రోహ శక్తులు, వాళ్ళు ప్రొఫెసర్లుగా ఆ విధంగా చేసిన వాళ్ళు. ప్రొఫెసర్‌లను కూడా వాళ్ళు అలౌ చేయలేదంట గదా! ప్రొఫెసర్లు అనేవాళ్ళు ఆ భూమిని కాపాడుకుంటారు. హ్మ్. మేమే అన్నాం, అసలు వాళ్ళకి సోయి లేకపోతే, ఆ అధికారులు ఎవరైతే వాళ్ళకి సోయి లేకపోతే ఇప్పటి వరకు భూమి గచ్చిబౌలి స్టేడియానికి, టీఎన్జిఓ కాలనీకి, ఈ గోపనపల్లి భూములకు పోంగా 1600 ఎకరాలు ఉంది. ఇప్పటికైనా మేలుకొనండి, మేమే మీకు టైటిల్ చేసిస్తాం, మీ పేరు మీద చేసిస్తాం అని ప్రభుత్వమే చెప్పిన తర్వాత కూడా ఇంకా తేరుకోవట్లేదు. ఏదైతే ఇందాక మీరు అడిగిన ఏదైతే వాళ్ళకి ఆ సోయి లేదని ఏదైతే అంటుర్రో ప్రొఫెసర్‌లకి సోయి ఉన్న వాళ్ళు తడు చేయరు కదా. మరి ప్రొఫెసర్లు ఎందుకు వస్తారు? మీరన్నా సరే వాళ్ళకి లేదు కాబట్టి మీరన్నా ఏదైతే 400 ఎకరాలు ఆ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టా చేసి చేయొచ్చు ఇస్తున్నాం కదా! కదా, మేము అదే అన్నాం. మేమే ఇస్తాం. రెవెన్యూ మంత్రే సాక్షాత్తు మన ప్రెస్ మీట్లో చెప్పిండు. హ్మ్. 1600 ఎకరాల భూమి ఉంటుంది, మేము అంచనా వేసినాం. ఆ 1600 ఎకరాల భూమిని మేము వాళ్ళకి టైటిల్ చేసి ఇస్తాం అంటాం. అది 23 23 ఎకరాలు పోయింది. అది హ్మ్. 2300 ఎకరాల్లో 800 ఎకరాలు పోగొట్టిర్రు. ఎవరు పోగొట్టలే. అక్కడ గచ్చిబౌలి స్టేడియానికి ఇచ్చారు, టీఎన్జిఓస్ కాలనీస్కి ఇచ్చారు, కొన్ని సంస్థలకు ఇచ్చారు. ఇప్పుడు 400 ఎకరాలు కూడా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది ఏంది, వాళ్ళకి అధికారికం కాలే. హ్మ్. వీళ్ళు నిజంగానే వీళ్ళకి 400 ఎకరాల పైన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు రిజిస్టర్ అప్పచెప్పేవాడు కాదు ప్రభుత్వానికి. సంతకం పెట్టి అప్పచెప్పేవాడు కాదు. ఒకవేళ ఆ రిజిస్టర్ తప్పు చేసి అప్పచెప్పినా ఈ ప్రైవేటు వ్యక్తి హైకోర్టులో కేసు వేసినప్పుడు రిజిస్టర్ అది యూనివర్సిటీ అధికారులు నిద్రపోయారా? ఎందుకు స్పందించలేదు, ఇంప్లీడ్ కాలేదని అడుగుతున్నాం. ఇక్కడ సాంకేతిక పరంగా, న్యాయపరంగా, శాస్త్రీయబద్ధంగా అత్యున్నత న్యాయస్థానమే ఇది ప్రభుత్వాన్ని చెప్పిన తర్వాత ప్రొఫెసర్లు అన్న వాళ్ళు ఎక్కడ కొట్లాడాలా? గోపనపల్లి భూములు అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనపరుచుకుందాం పాండి, ఆడ బిల్డింగ్ కట్టిన ఖాళీ చేపిద్దాం పాడని ఆడ కొట్లాడకుండా వచ్చి ఈడ ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న దాంట్లో వచ్చి అంటే కుక్కలు ఉన్నాయి, రే జీవులు ఉన్నాయని చెప్పి రకరకాల ఎత్తుగళ్ళేసి ఆ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అది మంచిది కాదు. అభివృద్ధి పేరు మీద బుల్డోజర్ రాజ నడుస్తా ఉంది. దామగుండం ఆ విధంగానే చేసిర్రు. ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాలు ఆ విధంగానే చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ ఈ యూనివర్సిటీ 400 ఎకరాలు ఆ విధంగానే చేస్తా ఉన్నారని ప్రధానమైన ఆరోపణ వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. ఇవి ఎలా చూస్తా ఉన్నారు? తప్పు. బుల్డోజర్ రాజ్యం కాదు. హ్మ్. కబ్జా కూరల నుంచి ప్రభుత్వ భూముల్ని కాపాడుతుంది రేవంత్ రెడ్డి సర్కారు. అందుకే హైడ్రా వచ్చింది. దాని చట్టపరిధి రేపు రాబోతుంది. 1000 ఎకరాలు హైడ్రా పరిధిలో కాపాడినాం. కాబట్టి ఇట్లనే ముసలి కన్నీళ్ళు గారుస్తుంటారు. అంటే ఎవడో ఒకటో ఇద్దరో నష్టపోతున్నారని చెప్పి వందల మందికి అన్యాయం చేయటం కాంగ్రెస్ ప్రభుత్వ విధానం కాదు. ఇక్కడ ఎవరు నష్టపోవడం, ఎవ్వరికి నష్టం లేదు. ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం అక్కడ విద్యార్థుల్ని వాడుకుంటున్నారు. ఇది చాలా హేయమైన చర్య, దిగజాడు రాజకీయం. విద్యార్థులు కూడా ఒకటే చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అనవసరంగా వాళ్ళ ఉచ్చులో పడకండి. మీరు చదువుకోరు. రేపు వాళ్ళు ఈ రాష్ట్రంలో కదా, కొద్దిమంది ఎక్కడెక్కడ రాష్ట్రం అక్కడ చేసేది కూడా ఎవరైతే పోలీసులపై అక్కడ నుండి ఉద్యమాలు చేసే వాళ్ళంతా కూడా అక్కడ విద్యార్థులు కాదు, కొంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. అసలు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు రాజకీయం చేయడం కోసం, విద్యార్థులు రెచ్చగొట్టడం కోసం వచ్చారు. ఆయన అడుగుతున్నాండి. అంటే జీవ వైద్యం గురించి బీజేపీ విద్యార్థులు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా కానీ మాకు తల్లి లాంటిది, అలాంటి తల్లి నుండి కొంత భాగం విడిపోతా తల్లి నుంచి అసలు ఎవడో కబ్జా చేసి స్థిరపడితే తల్లిని ఎవడో లాక్కొని తల్లిని తీసుకపోతే ఆ తల్లిని తీసుకొచ్చి కాపాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. దీన్ని అభినందించండి. అందుకే విద్యార్థుల మనసులో విషయం నాడుతున్నారు. అందుకే నేను ఏమంటానంటే, అసలు బీజేపీ వాళ్ళు జీవ వైద్యం గురించి, బీఆర్ఎస్ వాళ్ళు వన్యప్రాణుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకు చెప్పనా? గతంలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు ఎవరు చావు కారణం? బీజేపీ నాయకులు ఒత్తిడి చేయటం వల్ల మానసికంగా కృంగిపోయి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే రోహిత్ వేముల ఆత్మ ఒక మనిషి ప్రాణానికి నిండు, ఒక విద్యార్థి ప్రాణానికి హాని కలిగించి చంపిన వాళ్ళకు జీవ వైద్యం మీద ఉంటుందండి ప్రేమ. అదేవిధంగా
ఆ విద్యార్థి రోహిత్ వేముల చనిపోతే కనీసం బాధ్యతగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా వద్దా? అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఒక విద్యార్థి రోహిత్ వేముల లాంటి ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థిని పొట్టన పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ, వాళ్లకు జీవ వైవిధ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇలా వాళ్ళు కార్చేది నిజమైన ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. అంటే